రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఎస్ఐఆర్ ఎస్ఐఆర్పై పశ్చిమ బెంగాల్ జరిపినటువంటి హడావుడి, గందరగోళం, అరాచకం, అసలు గోబెల్స్ ప్రచారం ఎప్పుడు జరగల. ఎస్ఐఆర్ కొత్త ఏం కాదు, ఇది అదివరకు కూడా జరిగింది. ఈసారి లేట్ అయింది బాగా. చాలా దాదాపు 2 దశాబ్దాల తర్వాత జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్. దీని మీద ఆవిడ ఏదో బెంగాల్ని టార్గెట్ చేస్తూ, మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ ఎస్ఐఆర్ జరిపినట్టుగా ఆవిడ ఒక నేరేటివ్ క్రియేట్ చేసుకోగలిగింది. వాస్తవం అదే. వాస్తవం ఏంటో నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్లు జరిపినాయో అక్కడ దాని రిపోర్ట్ ఏంటో ఒకటి ఇచ్చారు. అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలు ఇప్పటి వరకు జరిగినాయి. నేను వాటన్నీ పెడితే కన్ఫ్యూజ్ అవుతారని ఒక 8 పెద్ద రాష్ట్రాలు అనుకోండి, ఈటీఏ తీసుకున్నా. ఇక్కడ వాటిల్లో చూసుకునేటట్టయితే మీరు ఒక్కసారి నేను స్లైడ్లో చూస్తే చూడండి. ఈ మమతా బెనర్జీ చెప్పినట్టు ఇది పశ్చిమ బెంగాల్లోనే ఓట్ల తొలగింపు జరగలేదు. ఎస్ఐఆర్ పర్పసే అది. ఓట్లు నిజమైన ఓటర్లే ఉండాలనేదే కదా. ఎప్పుడు జరిపినా దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని చోట్ల జరిగిన చోట్లలో బెంగాల్కేమీ అందరికన్నా ఎక్కువ ఓట్లు తొలగించాల. ఫస్ట్ నంబర్ 1 తెలుసుకోవాల్సింది ఇది. సంఖ్యాపరంగా చూసుకుంటే అన్నిటికన్నా ఎక్కువ ఓట్లు తొలగింది 2,04,00,000 ఉత్తరప్రదేశ్లో. అట్లానే నిష్పత్తి పరంగా చూసుకునేటట్టయితే దాదాపు 13.4% ఓట్ల తొలగింపుతో అగ్రస్థానంలో ఉంది గుజరాత్ రాష్ట్రం. ఈ 2 బీజేపీ రాష్ట్రాలు. ఈ రెండు ఏమీ ప్రతిపక్ష రాష్ట్రాలు కాదు. వాళ్ళు గొడవ చేయలేదే. మరి పశ్చిమ బెంగాల్ కావాలని గొడవ చేయటం, రెండోది డాక్యుమెంట్స్ లేని విదేశీ బంగ్లాదేశీల ఓట్లు కూడా ఉండాలనేటువంటి కోరిక మమతా బెనర్జీకి బలంగా ఉండటం. అంతే తప్పితే నాకు కనపడలే. ఒకసారి చూడండి, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తర్వాత ఛత్తీస్గఢ్ 3వ రాష్ట్రం. పశ్చిమ బెంగాల్ 11.6% తోటి 4వ రాష్ట్రం. మీరు ఎక్కడ మరి ఇదంతా మరి ఎక్కడి నుంచి ఆవిడని మొత్తం 8 రాష్ట్రాలు లెక్కలిచ్చాను. నేను కాదు ఇచ్చింది, ఇది ఈసీఐ ఇచ్చి మీకు మీ ముందు పెడుతున్నాను. మరి ఇందుట్లో ఇది చూసిన తర్వాత కూడా ఎన్నికల ప్రచారం మమతా చేసింది ఏ విధంగా తప్పో మనందరికి అర్థమవుతుంది. అదే కాదండి, మొత్తం వాళ్ళ వివరాలు కూడా ఇచ్చారు. మొత్తం ఇప్పటికే 5,38,00,000 మందిని తొలగించారు. దాదాపు 12 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అందులో చనిపోయిన వాళ్ళు 1,46,00,000 ఉన్నారు. వాళ్ళని ఇంక్లూడ్ చేయాలా? ఒక చోట నుంచి రెండో చోటికి మారినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి మేము వాళ్ళు నోటీస్ ఇస్తే జవాబు ఇవ్వని వాళ్ళు కానీ, వీళ్ళందరూ కలుపుకుంటే 4.6 కోట్ల మంది ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన లెక్కలు. పలు చోట్ల 2-3 పేర్లు కూడా ఓటర్లు నమోదు చేసుకున్నాయి, తీసేసినాయి. 44 లక్షలు ఉన్నాయి. ఇందుట్లో ఏది తప్పు అని చెప్తారండి? అందుకనే అసలు ప్రతి సంవత్సరాలకు ఒకసారి ఎస్ఐఆర్ జరగాలి. జరిగితేనే కరెక్ట్గా అది ప్యూరిఫై అవుతుంది ఓటర్ లిస్టు. వీటికేమి రిఫార్మ్స్కి ఒప్పుకోదు ప్రతిపక్షాలు. గవర్నమెంట్ ఏం చెప్తుంది? యూనిఫామ్ ఎలక్టోరల్ కార్డు ఒకటి పెడదాం, ఓటర్ కార్డు. దేశం మొత్తం మీద అది పార్లమెంటుకైనా, అసెంబ్లీకైనా, స్థానిక సంస్థలకైనా ఒక కార్డు పెడదామని చెప్తుంది. పక్కాగా అన్ని అవకాశాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చేటట్టుగా. దానికి ఒప్పుకుంది ఎవరండి? ప్రతిపక్షాలే కదా. మరి ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, పశ్చిమ బెంగాల్ ఒక్కదాంట్లోనే ఏదో జరిగిపోయిందని, మమతా బెనర్జీని టార్గెట్ చేసినట్టుగా ఎటువంటి పిక్చర్ ఇచ్చారంటే మీడియాని కంట్రోల్ చేసుకుంది అక్కడ బెంగాల్లో. అదే మీడియాలో కూడా రిపీట్ అవుతా వస్తూ ఉంది. ఈ గణాంకాలు చూసిన తర్వాత ఏ విధంగా మమతా బెనర్జీనో పశ్చిమ బెంగాల్నో ఎలక్షన్ కమిషన్ టార్గెట్ చేసిందో చెప్పాలి. ఇవి గణాంకాలు, అధికారిక గణాంకాలు కదా.
అసలు గణాంకాలు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మమతాది రోత ప్రచారం, అబద్ధ ప్రచారం, రెచ్చగొట్టే ప్రచారం. ప్రజలు ఇప్పటికైనా ఆవిడ క్యాంపెయిన్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటో తెలుసుకుంటారని చెప్పి ఆశిస్తాను. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.